హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాం. ఇప్పటికీ ఆపరేటర్స్లో మనం 3-4 టైప్స్ ఆపరేటర్స్ని చూసాము. ఇక్కడ మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ అయిన తర్వాత మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ముందు వీడియోలో చూసాము. దానికి ఇప్పుడు చెప్పబోయేటటువంటి రిలేషనల్ ఆపరేటర్స్కి కన్ఫ్యూషన్ కాకుండా మనం ఇక్కడ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే నార్మల్గా ఆపరేటర్స్లో వాల్యూస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్కి వేరియబుల్స్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ వాల్యూస్ని ఆపరెంట్స్ అని చెప్పుకుంటాము. ఇక్కడ మనకు ఈ ఆపరెంట్స్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ని రిఫర్ చేయడాన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్తాము. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకు 6 టైప్స్లో ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవన్నీ కూడా 6 టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇవి ఎలా చూస్తాము అంటే వీటి రిజల్ట్స్ అనేది మనకు ఎక్కడ కూడా వాల్యూలో రాదు. వీటికి రిజల్ట్స్ అనేటటువంటిది బూలియన్ వాల్యూ ట్రూ అండ్ బూలియన్ వాల్యూ ఫాల్స్ ఏదైతే ఉందో ఆ ట్రూ ఫాల్స్ వాల్యూస్ని మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా చెప్తాము. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఇలా మనకు 6 టైప్స్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 6 టైప్స్ రిలేషనల్ ఆపరేటర్స్ మనకు ఉండేటటువంటి అన్ని డేటా టైప్స్ మీద వర్క్ అవుతాయి. మనకు ఉండేటటువంటి డేటా టైప్స్ ఏముంటాయి? మామూలుగా నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్, టపుల్స్ ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం ముందు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్లో చెప్పుకున్నాము. వాటిలో ఉండేటటువంటి ఏ డేటా టైప్స్ మీదైనా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇంకా మనకు స్ట్రింగ్స్ మీద కూడా వర్క్ అవుతాయి. స్ట్రింగ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు నెంబర్లో చూసుకున్నట్లయితే 3 అండ్ 3 ఈక్వల్ టు 3.0 అనేది మనకు ఈక్వల్గా చూపిస్తుంది. ఇలా మనం ముందు చెప్పుకున్నటువంటి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ ముందు వీడియోలో చెప్పుకున్నటువంటిది ఈ వీడియోలో చెప్తున్నటువంటివి దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఎగ్జాంపుల్ చూడండి. 3 ఈక్వల్ టు 3.0 అనేటటువంటిది, లేకపోతే 3 మనకు రిలేషనల్ ఆపరేటర్లో ఈక్వల్ టుని ఇలా 2 సార్లు పెట్టినట్టయితే ఈక్వల్ టు వస్తుంది. ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దీనిని ట్రూ అని చెప్పచ్చు. బూలియన్ వాల్యూలో మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది కాబట్టి ట్రూ అని చెప్పచ్చు. అలాగే మనకు స్ట్రింగ్లోకి వచ్చేటప్పుడు పైథాన్ అని ఉందనుకుందాము, ఈక్వల్ టు పైథాన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పైథాన్ పీ క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను. ఈ రెండు కూడా ఈక్వల్ కావు. ఈ పైథాన్ను లాగే ఇక్కడ కూడా ఉన్నట్లయితే మనకు ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది ఈక్వల్ కాదు, మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ అవుతుంది. నాట్ ఈక్వల్ అయినప్పుడు మనకు ఫాల్స్ అనేది చూపిస్తుంది. ఇలా మనకు బూలియన్ వాల్యూస్లో రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కంపారిజన్ చేయడానికి లేకపోతే 2 ఆపరెంట్స్ వాల్యూస్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ని రెఫర్ చేయడాన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటారు. ఎందుకంటే డెఫినేషన్ ఇక పెద్దగా ఏమీ ఉండదు. ఇక నేను కొన్ని వాల్యూస్ అనేవి ఇచ్చాను. a ఈక్వల్ టు 3, p ఈక్వల్ టు 13, p ఈక్వల్ టు 3. కానీ ఈ రిలేషన్ అనేది ఎలా చూస్తామనేది ఈ ఎగ్జాంపుల్ తోటి క్లారిఫై అయిపోతుంది. ఇక్కడ మనకు లెస్ దాన్ ఈక్వల్ టు అలా వచ్చినాయి, కానీ ఇక్కడ అన్ని ఈక్వల్ టు ఉంది. అంటే ఏ వాల్యూ 3గా, బి వాల్యూ 13గా, అలాగే క్యూ వాల్యూ వరకు ఇచ్చాను. ఇక లిస్ట్ ఇచ్చాను, టపుల్స్ ఇచ్చాను, అలాగే స్ట్రింగ్ ఇచ్చాను, నెంబర్స్ ఇచ్చాను, ఇంటీజర్స్ ఇచ్చాను, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఇచ్చాను,
అన్నీ కలిపి మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏ ఈక్వల్ ఏ లెస్ దెన్ బి అనుకుందాము. ఇక్కడ ఏ వాల్యూ 3 ఉంది, బి వాల్యూ వచ్చేసి మనకు 13 ఉంది. దీని ఆన్సర్ వచ్చేసి మనకు ఏ లెస్ దెన్ బి, బి కంటే ఏ చిన్నది అని మనకి ఇక్కడ ట్రూ వాల్యూ చూపిస్తుంది. ఇలా మనకు బూలియన్ వాల్యూ ట్రూలో చూపిస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ బి కన్నా చిన్నదిగా ఉంది కాబట్టి ట్రూ అని చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సి లెస్ దెన్ డి తీసుకుందాము. ఇక్కడ సి వాల్యూ వచ్చేసి n ఉంది, అంటే ఇది స్ట్రింగ్గా ఉంది. ఇక్కడ మనకు ఒక ఇంటీజరు ఫస్ట్ వన్లో ఇంటీజర్ ఉంది, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ మనకు ఫ్లోటింగ్ పాయింట్ అంటే పాయింట్ 0 ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది. ఇక్కడ మనకు సి వాల్యూ n ఉంది, అంటే స్ట్రింగ్లో ఉంది, డి వాల్యూ స్ట్రింగ్లో ఉంది. ఇది సి లెస్ దెన్ డి అని మనం ఇచ్చినాము. అంటే డి కంటే సేమ్ ఎన్ఏ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా అప్పర్ కేస్ లేదు, రెండు కూడా స్మాల్ లెటర్సే ఉన్నాయి కాబట్టి ఇది ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ఫాల్స్ చూపిస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఫాల్స్గా వస్తుంది, మనకి ఇది ట్రూగా వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇక ఎఫ్ ఇక్కడ మనకు స్ట్రింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి సింగిల్ లెటర్ ఉంది, సింగిల్ క్యారెక్టరు. ఇక్కడ మనకు స్ట్రింగ్ కొంచెం వర్డ్గా ఉంది. ఈ స్ట్రింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎఫ్ లెస్ దెన్ హెచ్ ఇస్తాను. ఎఫ్ వచ్చేసి గాడ్ ఉంది, ఇక్కడ కూడా గాడే ఉంది. మనకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక డిఫరెన్స్ లేనందువలన గాడు అనేటటువంటిది రెండు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి. ఎఫ్ లెస్ దెన్ హెచ్ అని ఇచ్చాము, అంటే హెచ్ కంటే ఎఫ్ చిన్నది అని అర్థం. ఇక్కడ మనకు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు తక్కువ అనేది మనకు రాంగ్ అవుతుంది, అందువల్ల ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక లెటర్ ఇస్తాను, సి ఇస్తాను. మరలా సి ఈక్వల్ టు, ఇక్కడ నేను రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను, ఈ ఇస్తాను. ఇక్కడ మనకు రెండు కూడా ఎన్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చాను. ఇక్కడ స్మాల్ ఎన్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది. స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ ఎప్పుడు కూడా మనకు ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతాయా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ పైథాన్ అనేటటువంటిది, ఈ పైథాన్ అనేటటువంటిది ఈక్వల్ కాదు అని, నాట్ ఈక్వల్ అని. అలాగే ఇక్కడ కూడా సి వచ్చేసి స్మాల్ ఎన్, ఈ వచ్చేసి క్యాపిటల్ ఎన్, కాబట్టి ఇది కూడా మనకు ఈక్వల్ కాదన్నమాట, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం తీసుకోవచ్చు. జే ఇక్కడ మనం జీ ఈక్వల్ టు జే ఇచ్చినట్లయితే ఇవి రెండు కూడా గాడు అనేది, కాబట్టి ఇది మనకు ట్రూ అవుతుంది. క్యాపిటల్ లెటర్లో ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. అదే స్మాల్ లెటర్స్లో ఉంటే రెండు కూడా స్మాల్లో ఇవ్వాలి. ఇలా మనకు రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మీరు ఉండే వాటన్నిటిని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నేను గాడ్ లెస్ దెన్ గాడ్ హౌస్ అని ఇస్తాను. అంటే గాడ్ ఎక్కడుంది, జీలో ఉండేటటువంటి గాడ్, కేలో ఉండేటటువంటి గాడ్ హౌస్. ఈ రెండు ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, గాడ్ అనేది ఇక్కడ మనకు ట్రూ వస్తుంది.
ఎందుకు గాడ్ అనేది 3 లెటర్స్ ఉంది, గాడ్ హౌస్ అనేది మనకు 6 to 7 లెటర్స్ ఉంది. ఇది ఎందుకు ట్రూ అవుతుంది? అలాగే మనకు గాడ్ స్మాల్ గాడ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఎఫ్ అయినా తీసుకోవచ్చు, హెచ్ అయినా తీసుకోవచ్చు. ఈ గాడ్ హౌస్ ఈ కేలో ఉండేటటువంటి గాడ్ ఈ రెండు తీసుకున్నట్లయితే ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అంటే మనకు నేను ఇక్కడ టైప్ చేశాను గాడ్, కన్ఫ్యూజన్ లేకుండా ఊరికే చెప్తే అర్థం కాదు, అలాగే టైప్ చేశాను గాడ్ లెస్ దెన్ గాడ్ హౌస్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది రిలేషన్షిప్ ప్రకారం, అంటే కంపారిజన్ చేసినప్పుడు అది ఎలా. అలాగే ఇక్కడ కూడా గాడ్ ఉంది, గాడ్ హౌస్ ఉంది, ఫాల్స్ వచ్చింది మనకి ఇక్కడ. దీనిని ట్రూ ఎందుకు అయింది అంటే డిక్షనరీ ప్రకారం గాడ్ హౌస్ ఫస్ట్ వస్తుంది, దానికంటే చిన్నది గాడ్ అవుతుంది. గాడ్ హౌస్లో మనకు ఎక్కువ లెటర్స్ ఉంటాయి, అలాగే గాడ్లో మనకు తక్కువ లెటర్స్ ఉంటాయి. డిక్షనరీ ప్రకారం ఇది పైథాన్ అనేటటువంటిది దీనిని గాడ్ హౌస్ కంటే గాడ్ అనేది చిన్నదిగా చూపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకు ఇక్కడ గాడ్లో చిన్నది పెద్దది అని ఇక్కడ చూడము, ఇక్కడ అప్పర్ కేస్ లెటర్లో ఉంది కాబట్టి గాడ్ అనేది ఇది ఫాల్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏ ఈక్వల్ టు పి అనని, ఏ వచ్చేసి మనకు 3 ఉంది, పిలో వచ్చేసి టపల్స్ ఇచ్చాను, ఇక్కడ ఉండాలి. అంటే ఏ ఈక్వల్ టు పి అనేటటువంటిది మనకి ఇక్కడ ట్రూ చూపిస్తుందా ఫాల్స్ చూపిస్తుందా? మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు పి అనేటటువంటిది ఏ 3 ఉంది, పి కూడా 3 ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్స్ మనకు ఇది పైథాన్ అనేటటువంటిది ట్రూగా తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఎల్ ఈక్వల్ టు ఎం అన్నాడు. ఎల్ వచ్చి లిస్ట్లో 1 2 3 ఉంది, ఎంలో 2 3 4 ఉంది. అంటే ఇక్కడ మనం ముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఏ ఈక్వల్ టు 3 ఉంది, 3 అనేటటువంటిది ఏ వాల్యూ, పి వాల్యూ వచ్చేసి ఇక్కడ 3 ఎలిమెంట్స్గా పైథాన్ తీసుకుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఈ రెండు కూడా లిస్ట్లో ఉన్నాయి, 2 లిస్టులు అనేటటువంటివి ఈక్వల్ కాదు అని మనకి ఇక్కడ ఫాల్స్ చూపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కోసం నేను కొంత కోడ్ని తర్వాత ఇస్తాను. ఇక్కడ మనకు ఎల్ ఎన్ ఉంది, ఎల్ వచ్చేసి 1 2 3 లిస్టు, ఎన్ 1 2 3 లిస్టు, కాబట్టి ఇది సేమ్ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఓ ఈక్వల్ టు పి, ఓ వచ్చేసి టపుల్లో 1 2 3 సేమ్ మనకు ఇక్కడ ఎల్ ఎమ్ ఎలా చేసామో అలాగే ఈ 2 టపుల్స్ ఈక్వల్ కాదు, అంటే ఎలిమెంట్స్ అనేవి మనకు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఓ ఈక్వల్ టు క్యూ, ఈ రెండు కూడా ఎలిమెంట్స్ ఒకటే కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ 3 ఉంది, ఏ ఈక్వల్ టు ట్రూ అని మనకి ఇక్కడ ఉంది. ఏ వాల్యూ 3 కానీ ట్రూ కాదు కాబట్టి ఇది మనకు ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 0 ఈక్వల్ టు ఫాల్స్, మనకి ఎక్కడ కూడా ఇక్కడ నేను 0 కానీ 1 కానీ ఇది ఇవ్వలేదు, కానీ ఎలా ఫాల్స్ అయింది అంటే 0కి వచ్చేసి బూలియన్ వాల్యూ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అలాగే 1 ఈక్వల్ టు ట్రూ, ఈ 2 వచ్చేసి బూలియన్ వాల్యూ ప్రకారం ట్రూని కాబట్టి ఇది కూడా మనకు ట్రూ అవుతుంది. ఇలా మనం డిఫరెంట్గా మైండ్ని కొంచెం యాక్టివ్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఇవి చేయాలి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం. రిలేషనల్ ఆపరేటర్స్ అనేది కన్ఫ్యూజన్ కాకూడదు, అసైన్మెంట్ ఆపరేటర్కి రిలేషనల్ ఆపరేటర్కి.